పురాణ కథ ప్రకారం ఒకసారి దేవతలు మరియు అసురులు కలిసి సముద్ర మథనం చేశారు. అందులో అమృతం బయటికి వచ్చింది. అసురుడైన రాహు దేవతల వేషంలో అమృతం తాగాడు. కానీ సూర్యుడు మరియు చంద్రుడు అతన్ని గుర్తించి మహావిష్ణువుకు చెప్పారు. అప్పుడు విష్ణువు సుదర్శన చక్రంతో రాహుని తల నరికాడు. కానీ అమృతం తాగినందువల్ల రాహు తల అమరమైంది. ఆ తల తర్వాత కేతుగా మారింది. అప్పటి నుంచి ఏమైందంటే రాహుకేతు తనను గుర్తించిన సూర్యుడిని మరియు చంద్రుడిపై ప్రతీకారం కోసం వారిని మింగేందుకు ప్రయత్నిస్తారు. రాహు చంద్రుడిని మింగే ప్రయత్నం చేసినప్పుడు చంద్రగ్రహణం జరుగుతుందని నమ్మకం. కానీ చంద్రుడు దేవుడు కాబట్టి కొంతసేపటికి మళ్ళీ బయటికి వస్తాడు. అందుకే గ్రహణం శాశ్వతంగా ఉండదు. అహంకారం ఉన్న చోట చీకటి, సత్యం ఉన్న చోట వెలుగు మళ్ళీ వస్తుంది.